లెట్స్ టాక్ అబౌట్ ఓజీ. సో హరిహర వీరమల్లు ఏమైతుందో మా తెలియదు అయ్యా, మేము వీడియో చేసినామో చూడండి, స్పాయిలర్స్ తిట్టుకోండి, ఏమని చేసుకున్నాం సంబంధం లేదు. బట్ నాకైతే ఒక మాట చెప్పేస్తా బ్రో, ఒక గండం గట్టెక్కింది. ఇప్పుడున్న అన్ని మంచి రోజులే ఓజీ వచ్చేంత వరకు. దట్ ఈస్ వాట్ ఐ థింక్. సో ఓజీ ప్రోమోస్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు రిలీజ్ చేయడం. August 15th నాడు పాట అయినా టీజర్ అయినా వస్తుందట. దట్ ఈస్ ద ప్లాన్. ఐ పర్సనలీ థింక్ రిలీజ్ ద సాంగ్. టైం ఉంది. నేను ఆగస్ట్ 15 కాదు, ఆగస్ట్ మొదటి వారంలోనే వదలాలి అన్నారు. బట్ అంటే లైక్ మొదటి వారం రిలీజ్ చేస్తే పీపుల్ విల్ బి ఆన్ కూలీ అండ్ వార్ టు ఆ పిచ్ లో ఉంటారు కాబట్టి August 15 అయితే సినిమా రిలీజ్ అయిపోతుంది. యూ కెన్ డూ ఎనీథింగ్ అట్లా అనుకుంటున్నారు. అండ్ యా ఇట్ విల్ బి బెటర్. ఫస్ట్ రిలీజ్ ద సాంగ్ అయితే కూడా ప్రాబ్లం కాదు, లైక్ ఇన్ కేస్ దాని మీద పడిపోతుంది. లేదు, August 15th విల్ బి ఆస్పిషియస్. నో పీపుల్ విల్ కమ్ అండ్ ఇండిపెండెన్స్ డే అండ్ అందరు ఖాళీ ఉంటారు. పీపుల్ ఆర్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్ విల్ బి హ్యాపీ. అండ్ వెంటనే ఎట్లా అంటే యూ గివ్ ఇనఫ్ టైం ఫర్ జనాలు హరిహర వీరమల్ని మర్చిపోవడానికి ఇనఫ్ టైం ఇచ్చి చేయడానికి నువ్వు మాట్లాడాలి. ఇంకోటి ముందే భజన మొదలేసామని చెప్పేసి బ్లేమ్ కూడా రాకుండా ఉంటానికి హరిహర వీరమల్లు టైం పడుతుంది. నువ్వు ఆల్మోస్ట్ 20-30 రోజులు వాళ్ళ చేతికి ఇచ్చినట్టే, లైక్ 15వ తారీఖు వదిలితే. ఈ మధ్యలో ఏమన్నా లీకులు వచ్చినా లేదంటే దాని ఏమన్నా ఒక డివివి ట్విట్టర్ నుంచి ఒక స్మైలీ సింబల్ పెట్టినా కానీ తేడా అయిపోద్ది. బట్ స్టిల్ అంటే లైక్ సింపుల్. ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా గురించి మనం మర్చిపోవాలంటే ఓజీ రావాలి. అండ్ ఆల్సో ఓజీ గురించి దే ఆర్ ప్లానింగ్ వెరీ వెరీ మచ్, చాలా చేస్తున్నారు. అండ్ బట్ ద థింగ్ ఈస్ దే ఓన్లీ హ్యావ్ 1.5 month ఎంతో ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు వాళ్ళకి. ప్రాబ్లం వాళ్ళు చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ వాట్ ఎవర్ యూ డూ, యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ కూలీ అండ్ వార్లో కొట్టుకుపోతుంది. కూలీ అండ్ వార్ ఐ పర్సనల్లీ ఫీల్ దీన్ని మీరు పిఆర్ చేయండి, ఏదైనా చేయండి, దీన్ని సలార్ వర్సెస్ డంకీ రేంజ్కి చేయండి. చేస్తే అట్లే చేయండి, లేదంటే అసలు లైట్ తీసుకోండి. థియేటర్కి వచ్చి జనాలు చూడాలి. ఏ సినిమా అయినా రాని, ఈ రేంజ్ లో హడావిడి జరగాలంటే ఏమైనా చేయండి, పిఆర్ లో ఏమైనా చేయండి, లిటిల్ జనాలు థియేటర్కి వచ్చి చూడాలి. దట్ ఈస్ ద పాయింట్. అదే తమిళ్లో వాళ్ళు రేగిపోయి వెళ్ళి కూలీ చూసి రావాలి, తెలుగు వాళ్ళు రేగిపోయి వచ్చి వాట్ చూసి రావాలి, అంతే. అట్లా ఉండాలి. సో చేద్దాం, అట్లా చేయండి, బెటర్. అట్లా చేస్తే ఉంటది. బట్ ఈ 15 days చాలా ఇంపార్టెంట్. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రచారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ వచ్చే ఛాన్స్ ఉంది అంటారు, దట్ టు హంగ్రీ చీతా సాంగ్. సో అది ఎట్లా అంటే లైక్ హంగ్రీ చీతా రావాలా, వేరే ఏదైనా సాంగ్ రావాలంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ హంగ్రీ చీతా సాంగ్ నువ్వు 4 minute సాంగ్ ఉన్నా కానీ దాంట్లో 1 minute 1.5 minute మనము లాస్ట్ 2 yearsగా వింటూనే ఉంటున్నాం. అది కాకుండా వేరే సాంగ్ వదిలి చావండి, అంతకంటే ఇంకేమవుతుంది. నాకు బాగుండే సాంగ్ నాకు అసలు ఇదంతా కాదు, దాంట్లో పవన్ కళ్యాణ్ గారి ఫ్రేమ్స్ ఎన్ని పెడుతున్నారు, అది ఇంపార్టెంట్. అంటే లైక్ ఏమో బ్రో, నాకు ఫ్రేమ్స్ అవసరం లేదు, ఎందుకంటే హరిహర వీరమల్లు చాలా ఇచ్చేసింది ఆ ఫ్రేమ్స్. సో లేకపోయినా దానికి దీనికి సంబంధం ఏంటి అంటే నీకు అర్థం కావట్లే. అప్పుడు మనకి ఓజీ టీజర్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మనం చూసి చాలా లేదు, సినిమా వైజ్ కానీ ఎట్లా చూసినా కానీ ఆ కైండ్ ఆఫ్ అది లేదు మనకి. ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని ఫ్రేమ్ లో చూసినామో ఓజీని, అది పిచ్ లేచిపోయింది మనకి. మనం కొత్త ఫ్రేమ్ చూసినాం ఇప్పుడే కొత్తగా, లైక్ 1 month కూడా కాలే. అప్పట్లోపే ఇంకా మళ్ళీ టీజర్లు అవన్నీ లైక్ ఆబ్వియస్లీ ఇవ్వాలి, గ్యారంటీకి ఇవ్వాలి. బట్ సాంగ్ మెయిన్ ఇంపార్టెంట్. సాంగ్ బాగుండాలి, బట్ డిఫరెంట్ సాంగ్ ఇవ్వాలి నా దృష్టిలో. ఒక్క హంగ్రీ చీతానే కాదు, 1 trip పోనీ కాదు, ఇంకా చాలా ఉన్నాయి. లోపల కుప్పలు దాచామని చెప్పినట్టు. ఎన్ని రోజులు రా, 57 రోజులు ఉంది చేతిలో రఫ్లీ. ఐ థింక్ కొంచెం గట్టిగా మాట్లాడు. 57 రోజులు ఉంది వీళ్ళ చేతుల్లో రఫ్లీ. అంటే ఎన్ని వారాలు? 8 వారాలు అంతే కదా, 8 వారాలు. సో నేను విన్నది ఏంటంటే వీళ్ళ దగ్గర పాటలతో పాటు ఒక 5 గ్లిమ్స్లు, ఇంకా దాంతోపాటు ఒక ట్రైలర్. అంటే గ్లిమ్స్ అంటే లైక్ కొన్ని టీజర్లు ఉంటాయి, కొన్ని షార్ట్ కట్స్, మనకి BTS వీడియోలు ఉంటాయి, అట్లుంటాయి. కాబట్టి అట్లుంటుంది మేబీ. నేను అనుకుంటుంది ఏంటంటే క్యారెక్టర్ టైప్ గ్లిమ్సెస్ ఏమన్నా వస్తాయేమని అనుకుంటా. లైక్ ఎంతమంది పాత్రలు ఉంటే వాళ్ళకి ఒక ఇంట్రొడక్షన్, చిన్న ఒక కోర్ లైన్, అదొక 30 seconds. దాంతోపాటు అతనికి పవన్ కళ్యాణ్ గారికి లైక్ రిలేషన్షిప్ ఏంటి ఓజీకి, అలాగా చిన్న గ్లిమ్స్ ఒక 5. సో ఐ థింక్ మార్కెటింగ్ వాళ్ళకి స్ట్రాంగ్ ఉంది. బట్ ఇప్పుడు కింగ్డమ్ ఎలాగా హరిహర వీరమల్లు ప్రమోషన్స్ని అడ్డం పడకూడదని కొంచెం వెనక్కి పుష్ చేసుకుందా, ప్రమోషన్స్ని కూడా ఈ వార్ 2 అండ్ కూలీకి కూడా అడ్డం పడకూడదని ఓజీ హ్యాస్ టు పుష్. బట్ వాళ్ళకి ప్లెంటీ ఆఫ్ టైం ఉంది అనుకుంటున్నాను నేను. చూద్దాం. లెట్స్ సీ విత్ దట్ మ్యాన్. బట్ ఐఎమ్ ఎక్సైటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓజీ సినిమా ఎలా ఉండబోతుంది, హిట్ అవుతుందా ఫ్లాప్ అయితే ఐ డోంట్ కేర్. మళ్ళీ అదే ఎత్తున ఏంటరా అనుకోకండి, అందరికి చేయాలి, ప్రతి ఒక్కరు చూడలేరు కదా. అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ
హరిహర వీరమల్లు ఇప్పుడు డిఫెండ్ చేస్తున్నారు కానీ నాకైతే ఓజీ మీదనే ఉంది. వదిలేయండి, దాన్ని వదిలేయండి. లెట్స్ టాక్ అబౌట్ ఓజీ, లెట్స్ ఎంజాయ్ అబౌట్ ఓజీ. సినిమా బాగుండాలని కోరుకోండి, బాగుంటుందని నమ్మకం ఉంది కొంచెం. సో యా, ఎంత చేసినా వీళ్ళు పగడబందీగా చేశారు ఓజీ. వీళ్ళకి డిలేలని, వీళ్ళకి ప్రాబ్లమ్స్ అయినా, కాబట్టి వీళ్ళు పగడబందీగా చేశారు. అది నమ్మకం. సుజిత్ గట్టి కూర్చున్నాడు ఇన్ని సంవత్సరాలు కూడా కూర్చున్నాడు. అండ్ ఆల్సో ఫస్ట్ హాఫ్ ఎడిట్ అయిపోయింది, సెకండ్ హాఫ్ ఎడిట్ నడుస్తుంది. డిబిపి వాళ్ళ మీద నమ్మకం ఉంది, వాళ్ళు అట్లా చేయరు. తెలుసు. వినయ్ విజయ్ రామా భయపట్టి అక్కడ ఉండగా వీళ్ళు ఏం చేస్తారు బ్రో? భయపట్టిని ఎవరు తట్టుకోగలుగుతారు? బాలకృష్ణ తప్ప. అంతే, అట్లా అంతే బ్రో, అట్లా ఉంటది. కాబట్టి ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మూవీ. ఓజీ కొడతా అని నమ్మకం ఉంది. ఎంత కొడతాదో మనకు తెలుసు, ఆబ్వియస్లీ జరుగుతుంది ఉంటది. బట్ దానికంటే ముందు, రిలీజ్ కంటే ముందు ఒక యూఫోరియా క్రియేట్ అవుతుంది చూసారా, ఆ యూఫోరియా కోసం వెయిటింగ్. లెట్స్ ఎంజాయ్ దట్ యూఫోరియా. ఉంటుంది. అండ్ ఇంకా హైలైట్ ఏంటంటే లైక్ అట్లీస్ట్ హరిహర వీరమల్లికి అవతల ఫ్యాండమ్స్ నుంచి కొంచెం లైక్ ప్రెషర్ కావచ్చు, నెగిటివిటీ పిఆర్ జరిగింది. ఓజీకి అట్లా లేదు. ఓజీకి అందరు వెయిటింగ్, అందరు వెయిటింగ్, అందరూ వెయిటింగ్. లైక్ నో బడీ లైక్ అంటే జరుగుద్ది పిఆర్ ప్రాసెస్ యాజ్ యూజువల్ మీద పడేది. బట్ ఐ థింక్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ విల్ అగ్రీ దట్ ఓజీ ఫస్ట్ డే ఫస్ట్ షోకి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ప్రతి ఒక్కటి చెప్తాడు. అట్లా అయిపోయింది. సో మీ థాట్స్ ఏంటి అసలు ఓజీ మీద? కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ బిల్లా గారు అంటారు, విచ్ ఇండియన్ మూవీ విల్ ఓపెన్ ఇంటర్నేషనల్ డోర్స్? ఆల్రెడీ ఓపెన్ చేసింది ఆర్ఆర్ఆర్. నెక్స్ట్ లేదు, ఇంటర్నేషనల్ డోర్స్ ఉంది. రామాయణ ఏది ఫస్ట్ రిలీజ్ అవుతుంది? రామాయణ, స్పిరిట్ ఆర్ ఎస్ఎం 29, ఈ మూడిట్లో ఏది ఫస్ట్ రిలీజ్ అయితే అది ఓపెన్ చేస్తుంది. రామాయణనే రిలీజ్ అయ్యేది నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కదా. అవును కదా, నెక్స్ట్ ఇయర్ మిడ్ లో, నెక్స్ట్ ఇయర్ దివాలి. యా, రామాయణ విల్ బి డూయింగ్ దట్. నెక్స్ట్ సడన్ గా రాజమౌళి గారు అనౌన్స్మెంట్ చేసి షూటింగ్ ఫినిష్ అని చెప్తే తప్ప. అవును, అంటే లైక్ రామాయణకి ఎందుకు 2027 దివాళికి పోతుంది, సెకండ్ పార్ట్ వస్తుంది కదా, అది పోతుంది. బట్ యా, రామాయణ విల్ హావ్ దట్ పార్ట్. వన్ ఉంది.